ఆదాయం కోసం భక్తులను అసౌకర్యానికి గురి చేయొద్దని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సింహాచలం ఆలయ అధికారులకు సూచించారు. సింహాద్రి అప్పన్నను ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో సహస్ర దీపాలంకరణ మండపానికి శంకుస్థాపన చేశారు. 8 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన కేశఖండనశాలను ప్రారంభించారు. అధికారులు అహంకారంతో కాకుండా దైవభక్తితో ముందుకెళ్లాలన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భక్తులకు విద్యుత్ బస్సులు అందుబాటులోకి రాకుండా జాప్యం జరిగిందని మండిపడ్డారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టింగ్ సిస్టంలో కొంత జారుడు అయిందనేది మనకు అర్థమవుతుంది. అలాంటి జారుడు మనకు వద్దు. మనకి స్కీమ్స్ అవుతా ఉండాలి, ముందు వెళ్తూ ఉండాలి. మనము ఇప్పుడు భక్తులకి సౌకర్యాలు పెంచుతూ ఆదా చేయాలి. మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కొంత జారింది. ఎంతవరకు జారిందంటే మ్యాక్సిమైజింగ్ రెవెన్యూ చేస్తారు కానీ ఆప్టిమైజింగ్ రెవెన్యూ మర్చిపోయారు. ఇప్పుడు రెవెన్యూ దేనికోసం అది మనం ఆలోచించి ముందు వెళ్తే మనకు బాగుంటుంది. మీకు ఇప్పుడు 2 బస్సులు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది ఎప్పుడు ఫస్ట్ డిస్కషన్ వచ్చిందంటే నన్ను కోర్ట్స్ రీఇన్స్టేట్ చేసిన వెంటనే ఫస్ట్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ లో డిసిషన్ అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇంప్లిమెంట్ చేయడానికి? ఈ లోపల ప్రతిపాదనలు ఏంటి? బస్ రేట్లు పెంచాలట, ఘాట్ రేట్లు పెంచాలట. ఆ ప్రభుత్వానికి బుద్ధి లేని ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు. మాకు సంతోషం అది. ఇప్పుడు దైవ భక్తితో మనం ముందు వెళ్ళాలనేది అందరికీ విన్నపి.